హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్ ఏంటంటే సాల్ట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడరు, ధనియాలు మాత్రమే కాదు మెంతులు, జీలకర్ర, ధనియాలు అన్నీ కలిపి వేపి పౌడర్ చేసుకున్నాం. ఇది వచ్చేసి చేపలు. ఈ చేపలు ఏదో చెప్పాడు, నాకు గుర్తులేదు ఆ చేప పేరు. రవ్విలో ఏదో చెప్పాడు. ఇవి క్లీన్ చేసి సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నారు. కట్ చేసి అంటే మేము కట్ చేయలేదు, కొన్న దగ్గర కట్ చేసుకున్నారు. సో చింతపండు పులుసు మెయిన్ కాబట్టి చింతపండు పులుసు ఇంత పులుసు రెడీ చేసి పెట్టుకున్నాం ఒక చెరవకి. అంటే చేపల్లో ఎక్కువ మటుకు చింతపండే హైలైట్. మా సైడ్ ఇంకా కారం, అన్ని నూనె అన్నీ ఇక్కడ పెట్టేసుకొని కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాం అనమాట. సో కట్టెల పొయ్యి మీద దానికి ఒక పెద్ద అండి పెట్టేసింది. చేపలు మేము పెద్దగా ఎక్కువ ఎవరం చెయ్యము, మా పెద్దమ్మ వాళ్ళు బాగా తింటారు కాబట్టి వాళ్ళే చేసుకుంటారు. మళ్ళీ ఆడియో ఇచ్చేది అంతా ఎందుకులే అని చెప్పేసి నేనే ఆడియో ఇస్తా ఉన్నాను అనమాట. మళ్ళీ అదో పని అవుతుంది. ఎప్పుడు ఇక్కడ పిల్లలు గోల ఏదో ఒకటి ఉండడం వల్ల నాకు ఆడియో ఇవ్వడానికి కుదరక వీడియోలు లేట్గా పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఆయిల్ మాత్రం ఏదో 1/2 లీటర్ మీద ఎక్కువ వేసినట్టును. 3 కిలోల చేపలకి 1/2 లీటర్ మీద ఎక్కువ వేసింది ఆయిల్. ఈ ఆయిల్ వేడయ్యేలోపు ఆమె ఏదో పని చేసుకొని వస్తుంది. ఇది చిక్కుడు చెట్టు, ఇలా పైకి బాగా పాకి పెద్దగా ఉందన్నమాట. మామూలుగా అయితే రావడానికి ఈజీగా ఉండేది, ఇప్పుడు చిక్కుడు చెట్టు ఉండడం వల్ల ఈజీగా అనిపించట్లేదు. ఇటు సైడ్ ఇట్లా కట్టెల పొయ్యి పెట్టుకున్నారనమాట, నీళ్ళు కాబెట్టుకోవడానికి, ఎప్పుడైనా గ్యాస్ అయిపోతే వెంటనే వండేసుకోవడానికి. అందు ఇది బాగుంటుంది. పెద్ద ఆపేట ఇట్టువా, ఆపేట ఇక్కడ పొగ వస్తుంది, అయినా కష్టంగా బాగానే వీడియో తీసుకుంటున్నా. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసేసింది. ఇవి ఫ్రై అయ్యాక మిగతా ప్రాసెస్. ఎంతైనా కట్టెల పొయ్యి మీద వంట త్వరగా అయిపోతుంది, ప్లస్ టేస్ట్ బాగుంటుంది. అవి త్వరగా ఉడికిపోవడానికి అంటే ఆనియన్స్ కానీ ఏవైనా సరే త్వరగా ఫ్రై అవ్వాలన్నా ఉడకాలన్నా కూడా ఉప్పు ముందు వేసుకుంటే త్వరగా అయిపోతుంది అన్నమాట. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. టమాటాలు, డబ్బా నేను తీసుకో, అది కానీ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏవో, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఏమి డబ్బులు మిగులుతుందిలేమ్మా నీకెందుకో. ఈసారి ఏడకొచ్చి ఎన్ని రోజులు అయింది, నాన్నగారిని ఏమన్నా వస్తాడు కదా. కాదు, ఏడకొచ్చి ఎన్ని రోజులు అయింది. అదంతా కూడా కాదు, ఎవరికి ఏ పని మీద శ్రద్ధ లేదులేమే. ఎందుకు
పని మూడుకులే పెళ్ళంపులేదు ఏదైనా పని చేయాలని సరదలు. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 100 grams వేసినవా? ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ పెద్దయా? టమాటాలు ఒక 3 టమాటాలు. కారం వేసేసింది బాగానే. కారం అయితే ఎక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే చింతపండు పులుసు పోసుకుంటాం కాబట్టి కారం సరిపోదు. కారం ఒక 1/4 కిలో పట్టుద్దా? 1/4 కిలో కారం వరకు పట్టుద్ది. ఇప్పుడు ఈ పులుసులో చేపలు వేసి ఉడకబెట్టుకోవాలి. మసాలా వేసేస్తుంది ఇప్పుడే. ఇది కొంచెం ఉడికేటప్పుడు మనం చేపలు వేసుకుంటామా? అప్పుడు చేపలు ఉడికేసరికి సరిపోతుంది. ఈ పౌడరు ఏమేమి వేసినామే మనం? జీలకర్ర, మెంతులు, ధనియాలు. మెంతులు మంచి ఫ్లేవర్ వస్తుంది కదా వేపిన తర్వాత వీటి కలిపితే. జీలకర్ర మెంతులు పొడి ఫ్రై చేసేసుకుంటే అరోమా అనేది బాగా వస్తుంది. సో నీ వాసన అట్లాంటివి ఏమి ఉండవు. అది తినేటప్పుడు కూడా మనకి మంచిగా అనిపిస్తుంది. కారం ఉప్పు అనేది పులుసు ఉడికేటప్పుడు చూసుకొని చేపలు వేసుకోవాలి. ఎక్కువ తక్కువ అనేది అప్పుడే తెలుస్తుంది. తర్వాత చేపలు వేసిన తర్వాత అనుకో ఉప్పు ఎక్కువైనా చేపలు పాడైనట్టు ఉంటాయి, అంటే ఉప్పగా అలా ఉంటాయి. కాబట్టి కరెక్ట్గా పులుసు ఉడికేలోపే అన్నీ చూసుకోవాలి. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. చేయని రాకపోతేనే చాలా పెద్ద పనిలాగా అనిపిస్తుంది. చేయడం వచ్చిందంటే ఒక్కసారి కనుక 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. కట్టెల పోయి ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. కొంచెం ఇట్లాంటి గట్టిగా మొద్దులు 2 పెట్టినారంటే అవి అంతా కూడా సగం అయిపోయేలోపే కూర అయిపోతుంది. వీడియో పిచ్చి కాదు లెత్త. ఇప్పుడు చెప్పు, గ్యాస్ మీద తొందరగా అవుతుందా వంట, కట్టెల పొయ్యి మీద తొందరగా అవుతుందా? యాడా ఈ మంట గట్టిగా తగులుతుంది, తొందరగా అవుద్ది దీని మీద. సరే గ్యాస్ అనుకుంటారు అయితే అసలు ముందు కట్టెల పొయ్యి మీద ఉండేది. ముందు టేస్ట్ ఉంటుంది. అది కట్టెల పొయ్యి మీద టేస్ట్ ఉంటుంది. కానీ ఇట్లాంటి వాటికి 4 పక్కలు తగలాలంటే కట్టెల పొయ్యి. గ్యాస్ ఒక పక్కనే తగులుతుంది, మధ్యలోనే ఉంటుంది. ఇట్లాంటి ఎలుపుడు గిన్నెలకి 4 పక్కలు ఏడ తగులుతుంది గ్యాస్. కారం సరిపోదని మళ్ళీ చూసి వేసింది అన్నమాట. అందులో కొత్తిమీర పుదీనా వేసేసింది. చేపలేమో ఏపుడికి ముక్కలు కలుపుతుంది. ఫ్రై ఏమేమి వేసినావు? అదే దానిలో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, అది ఆల్రెడీ దాంట్లోకి ఎలాగే వేసుకున్నామో అదే పౌడరు, కారము, ఉప్పు, అదే సాల్ట్, కొంచెం నిమ్మ ఉప్పు, పెరుగు కూడా కలుపుకోవచ్చు కదా. ఇప్పుడు అందులోకి నిమ్మకాయ, ఇత్తనాలు తీయి. తర్వాత మనం ముక్కలు వేసుకుంటాం కదా, తీస్తా. మంచిగా ఉడికిపోయింది, చిక్కగా అయింది గ్రేవీ. ఇంకొంచెం చిక్కగా సరిపోతుంది కాబట్టి ఇప్పుడు చేపలు వేసుకొని ఇవి ఉడికేలోపు అది గ్రేవీ కూడా సరిపోతుంది. ఇంకా నీళ్ళు ఏం కలపలేదు, ఓన్లీ చింతపండు పులుసు ఒక్కటే.
దాని మీద మూత పెట్టి శుభ్రంగా ఉడికించుకుంటే మన కూర రెడీ అయిపోతుంది. 5 నిమిషాలే కదా ముక్కలు అయిన తర్వాత 5 నిమిషాలు ఉడికిపోయింది. ముక్కలు ఎంత బాగున్నాయో చూడడానికి. ఒకటి పైకి తీపిద్దాం ముక్క. చేపలు వేసిన తర్వాత ఎప్పుడు కదపకూడదు, చిదిరైపోతాయి. ఇంతే, చేపల కూర రెడీ అయిపోయింది.